సిలువలో చివరి అంశంగా సిలువ గురించే తెలుసుకుందామండి. అదేమిటంటే కొలస్సీ 2:15 8వ లైన్లో ప్రభువు ఈ సిలువ చేతే జయోత్సవముతో అధికారులను, ప్రధానులను, ఎవరైతే ఆ యొక్క ధర్మశాస్త్రం అనే ఆయుధాన్ని హేతు చేసుకొని ప్రభువుని సిలువేశారో వాళ్ళందరినీ కూడా తెచ్చి బాహాటంగా వేడుక కనపరిచారంట. అందుకే ఈ ధర్మశాస్త్ర విషయంలో మనల్ని ఎవరిని కూడా తీర్పు తీర్చిన అవకాశం ఎవరికి ఇవ్వద్దని ప్రభువు చెప్తున్నారు. అది కొలస్సీ 2:16 రాయబడి ఉన్నది. అలానే ఎఫెసీ 2:16 ఈ సిలువ వలన ద్వేషంని తొలగించుకోమని చెప్తున్నారు. అది ఇజ్రాయిలైట్స్, నాన్ ఇజ్రాయిలైట్స్కైనా సరే, ఇజ్రాయిలైట్స్లో ఉన్న అనేకమైన డినామినేషన్స్కైనా సరే ఆ యొక్క ద్వేషాన్ని తొలగించుకొని ఏకత్వంలో సిలువ యందు మనము విజయం సాధించాలని ప్రభు కోరిక. దేవునికి మహిమ కలుగును గాక.